భారతవర్ష చరిత్ర మహోజ్వల కీర్తికి నిలయం. ఈ చరిత్రలోని మహోన్నత అధ్యాయం మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభువుకి అంకితం. ఈ గాథ మరియు శ్రీరామచంద్రుని యశోగానం ఎన్ని కోట్ల పుటలు పూరించినా పూర్తి చేయలేనిది. శ్రీరాముని గొప్పతనం వాక్కుకి నాదానికి అతీతం. అయినా ఆ నామం నిత్యం అందరి మాటల్లో వినిపిస్తుంది, నాదంలో చేరి మనల్ని ఆదరిస్తుంది. ఎవరెలా రాముణ్ణి వారి హృదయంలో దర్శించారో వారలా రామకథని ఆవిష్కరించారు. హరి అనంతం, హరికథామృతం అనంతం, రమణీయమైన రామగాథ మహిమాన్వితం. చెప్పండి. నువ్వు రాజకుమారి విజయానికి నువ్వు ఉండాల్సింది రాజభవనంలో. ఎందుకు నాతో ఇలా అరణ్యాల్లో సంచరిస్తున్నావు? సమయం మించిపోలేదు. నా మాట విను, అభివృద్ధికి తిరిగి వెళ్ళిపో. ఈ మాటలు ఇంకెవరికైనా చెప్పండి. వచ్చారు పెద్ద అయోధ్యకి పంపడానికి. అయినా నా రాఘవ ఎక్కడుంటే అదే నా రాజమందిరం. మీ నీడైనా మిమ్మల్ని వదిలి వెళ్తుందేమో, మీ జానకి వెళ్ళదు. ఎందుకు దాస్తున్నా సుపడక? ముఖ వస్త్రం తీసి నా వైపు చూడు. చూస్తే ఏంటి? ఒకనాడు నాకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా కుబేరుడి నుండి లంకని లాక్కున్న నా అన్న ఇన్నేళ్ల తర్వాత కూడా అలాగే కనబడతారా? ఇప్పటికీ అలాగే ఉన్నా సుపడక. సూర్యుడి ఒక్కొక్క కిరణం, ఇంద్రుడి ఒక్కొక్క అప్సరస అందాన్ని కలబోసి ప్రతిమ చేసినా సరే ఆ ప్రతిమ జానకి అందం ముందు కృషించిపోతుంది. తన స్థానం ఆ అడవుల్లో కాదు, తమరి అంతఃపురంలో ఉందన్నయ్య. ఈ రావణుడి పరిపూర్ణతలో ఏదైనా లోటుంది అంటే అది జానకి ఒక్కతే. మిమ్మల్ని మీరు పరిపూర్ణం చేసుకుంటే నేను కోరుకున్న న్యాయం నాకు దక్కుతుందన్నయ్య. అయోధ్య తిరిగి వెళ్ళినప్పుడు దాన్ని కూడా మనతో తీసుకువెళ్దాం. ఇలాంటి బంగారు లేడిని అక్కడ ఎవ్వరూ చూసుండరు.
సురక్షితం కాదు. మరి మీ అన్నయ్యకి? ఏది ఏమైనా సరే దీన్ని దాటుద్దామా? భిక్షాంతి. సన్యాసికి భిక్షం పెట్టుతీవి, ఆ ఈశ్వరుడు నిన్ను కటాక్షిస్తాడు. నీ భాండారంలో ఆకలితో ఉన్న సన్యాసికి పట్టడన్నం కూడా లేదా? నీళ్ళైనా ఉంటాయే. రండి స్వామి, భిక్షని స్వీకరించండి. సన్యాసి మీ గుమ్మం ముందుకొచ్చినా నువ్వు 2 అడుగులు ముందుకేసి భిక్ష కూడా వేయలేవా? నా భర్త బయటికి వెళ్ళారు స్వామి. ఆయన తిరిగి వచ్చే వరకు. ఈ సన్యాసి శీలాన్ని శంకిస్తున్నావా? లేదు లేదు స్వామి, క్షమించండి. నేను వెళ్ళిపోతున్నా, కానీ గుర్తుంచుకో, ఏ గుమ్మంలోంచి సన్యాసి ఖాళీ చేతులతో వెళతాడో సౌభాగ్యం కూడా ఆ గుమ్మం విడిచి వెళ్తుంది. నీ భర్త దీర్ఘాయుషు కోసం నేను ఈ మంచికే చెప్తున్నా. ఒక సాధు ఆశీర్వాదం తీసుకో, అది నువ్వు కోరుకుంటేనే. వినాశకాలే విపరీత బుద్ధి. ఆగండి స్వామి. వదినమ్మ కాబోయే రాణి. ఒక్క సైగ చేస్తే చాలు సమస్త సైన్యం మనతో వస్తుంది. వద్దు శేషు, ఎందుకన్నయ్యా? అది మర్యాదకు విరుద్ధం. ఇప్పుడు నేను యువరాజును కాదు, ఒక సాధారణ వనవాసిని. జానకి నా భార్య మాత్రమే. అయోధ్య సైన్యమే కాదు, అక్కడ ఒక కణం మీద కూడా 14 ఏళ్ళ వరకు నాకు ఎటువంటి అధికారము ఉండదు. అంటే మీకు వదినమ్మ ప్రాణాల కన్నా మర్యాదే అధిక ప్రియమైనదా? నా ప్రాణమే జానకిలో ఉంది, కానీ నా ప్రాణాల కన్నా మర్యాదే అధిక ప్రియమైనది.
బాధకి అతీతుణ్ణి. కానీ ఈ రోజు నువ్వు నా మనసుని గాయపరిచావు. ఇక్కడ నొప్పిగా ఉంది. మొదటిసారి బాధ కలుగుతోంది. నిన్ను ఈ స్థితిలో చూస్తుంటే చాలా కష్టంగా ఉంది. ఆకలితో దీనంగా. లంకా మహారాణి స్థానం ఇది కాదు. మా రాజభవనంలో నా స్వర్ణ భవంతి ద్వారాలు నీకోసం వేచి చూస్తున్నాయి. పదే పదే నీ గురించి అడుగుతున్నాయి. ఎప్పుడు స్తుతి జానకి, ఎప్పుడు స్తుతి జానకి, ఎప్పుడు స్తుతి జానకి అని. ఏం చెప్పమంటావు? ఎప్పుడు వస్తావు ప్రియ జానకి? మాటలు అదుపులో పెట్టుకోరావనా? జానకి రాఘవది. ఎప్పటికీ ఈ జానకి రాఘవదే. రాఘవుడా? ఆ మూర్గాధముడా? మాయలిడి మాయలో పడ్డవాడా? నన్నెందుకు అడుగుతున్నా? నా రాఘవ ఎవరో ఆయన్నే అడిగి తెలుసుకో. నన్ను తీసుకువెళ్ళినప్పుడు. నిన్ను తీసుకెళ్తాడా? మేలుకో జానకి. నాలుగు వైపులా చూడు. నువ్వున్నది విధులలో కాదు, రాఘవుడు వచ్చి పల్లకీలో తీసుకువెళ్ళడానికి. ఇది లంక, రావణుడి లంక. వాడికి నీకు మధ్య పర్వతం లాంటి నా బలంతో పాటు ఒక సముద్రం ఉంది. దాన్ని దాటి రావడం అసాధ్యం. పర్వతం వంగిపోతుంది, సముద్రం ఇంకిపోతుంది. వేచి చూడు. ఇక్కడ కాదు, నీ స్వర్ణ భవంతిలో. వస్తున్నా రావణ. న్యాయం రెండు పాదాలతో నీ 10 తలల అన్యాయాన్ని అణిచివేయడానికి. ఇలా చూడండి మొదలన్నారు మళ్ళీ చూడండి ఒకసారి
అయిపోయింది. ఓన్లీ రామ సీతాలక్ష్మ. సీతమ్మ మొట్టమొదటిసారిగా ఐజు పట్టణంలో గోపాల్ నగర్ నందు ఎస్పీ హోమ్స్ అపార్ట్మెంట్ లో